నారాయణఖేడ్ ఉప ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. నేటితో ప్రచారం ముగియనుంది. చివరి రోజైన ఇవాళ ప్రధాన పార్టీలన్నీ ముమ్మర ప్రచారంతో హోరెత్తించనున్నాయి. కాంగ్రెస్ ప్రచారానికి సంబంధించి ఆ పార్టీ అభ్యర్థి సంజీవ్ రెడ్డితో మా ప్రతినిధి సుధాకర్ ముఖాముఖిని ప్రత్యక్షంగా చూద్దాం. బలరాం నారాయణఖేడ్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం 5 గంటలతో ఈ ప్రచారపు హోరుకు తెరపడనుంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి గారి మృతితో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన తనయుడు సంజీవ్ రెడ్డి గారు బరిలో ఉన్నారు. అయితే ఆ కాంగ్రెస్ పార్టీ ప్రచారం తీరు ఇప్పటివరకు ఎలా కొనసాగింది, విజయావకాశాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. సంజీవ్ రెడ్డి గారు చెప్పండి, ఈ ఉప ఎన్నికలో మీ పార్టీ ప్రచారం ఎలా సాగింది, ఎలా ముందుకెళ్తున్నారు? చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఏది చేసిన నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులే చేసినారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులు వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలకే పై మెరుగులు దిద్దుతూ అభివృద్ధి అని చెప్పేసి ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. ప్రజలు దీన్ని నమ్మరు. కాంగ్రెస్ పార్టీకి నారాయణఖేడ్ నియోజకవర్గం కంచుకోట. ప్రజలు కాంగ్రెస్ నాయకులు చేసిన అభివృద్ధిని ఏదైతే గమనించి వాళ్ళకి తెలుసు కళ్ళ ముంగడ కనపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని మాటలు చెప్పినా నమ్మకుండా ఖచ్చితంగా కాంగ్రెస్నే గెలిపిస్తారు. దాదాపు 14 సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగితే దాదాపు 10-11 సార్లు మీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అభ్యర్థి గెలిచారు. ఈసారి ఎలా ఉండబోతుంది ఫలితం? ఈసారి కూడా ఖచ్చితంగా, ఎందుకంటే కిష్టారెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. తర్వాత కిష్టారెడ్డి గారు ఏంటంటే ఒక ప్రజాప్రతినిధిగానే కాకుండా ఒక న్యాయవాదిగా, ఒక మానవతావాదిగా ప్రతి గ్రామంలోని ప్రతి కుటుంబంలో వాళ్ళ హృదయాల్లోకి చొచ్చుకొని పోయిండు. అంతో ఇంతో సేవ చేయడం జరిగింది. ప్రతి కుటుంబానికి కూడా పర్సనల్గా సేవ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆయన అంటే అభిమానం, ఆయన సేవ గుర్తింపు లభిస్తుంది. తర్వాత మాకు సింపతి కూడా ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెసే గెలుస్తుంది. అయితే మీరు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాన ప్రచారాంశంగా ఏం తీసుకెళ్లారు? అదేవిధంగా విపక్షాలలో ప్రచారం కూడా అభివృద్ధి ఏం జరగలేదు కాంగ్రెస్ హయాంలో అన్నటువంటి ప్రచారం కూడా చేస్తున్న నేపథ్యంలో మీరు ఇప్పుడు ఈ ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతున్నారు? చెప్పాము కదా, మేము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ పోతా ఉన్నాం. తర్వాత ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి, చాలా ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి. ఏది చేసినా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదు ప్రభుత్వం పైన అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంది. రైతులు అనుకోండి, దళితులు అనుకోండి, విద్యార్థులు అనుకోండి, ఉద్యోగస్తులు అనుకోండి, నిరుద్యోగులు అనుకోండి, ఎవరు అన్ని విధాల మైనార్టీస్ అనుకోండి, అందరూ ఎస్టీస్ అనుకోండి, వాళ్ళు ఏదో డబ్బులతో ఖరీదు చేద్దామని చెప్పేసి మభ్య పెడతా ఉన్నారు. పై మెరుగులతో అభివృద్ధి అంటున్నారు. వాళ్ళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి చూడండి, నారాయణఖేడ్లో అభివృద్ధి చూడండి, పోల్చుకుంటే ప్రజలకే తెలిసిపోతుంది. ఈ ఎన్నికల్లో మీ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి పార్టీ ఏది అని మీరు భావిస్తున్నారు? మోస్ట్ ప్రాబబ్లీ టీఆర్ఎస్ఏ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా హంగామా చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఇక్కడ తెలుగుదేశానికి కూడా బలమైన క్యాడర్ ఉంది. టీఆర్ఎస్ కంటే కూడా బలమైన క్యాడర్ తెలుగుదేశానికే ఉంది ఇక్కడ. కానీ వాళ్ళు అభివృద్ధి పేరిట ప్రజలు మభ్యపెడుతూ, తర్వాత రెండు పార్టీల టీడీపీకి కాంగ్రెస్కు సంబంధించిన ఏదైతే నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఎరచూపి ఎంతోమందిని పార్టీలో కలుపుకోవడానికి ప్రయత్నించారు. తర్వాత ఒకవేళ నిష్ఠాపరులైన నాయకులు ఉంటే వాళ్ళు డబ్బులకు లొంగకుంటే వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేసి మరీ వాళ్ళని బెదిరిస్తూ అంటే ఓట్లు అడుగుతూ ఉన్నారు, భయపెట్టిస్తూ ఉన్నారు. ప్రజలకు కూడా అన్ని వర్గాల వారికి అంగన్వాడీ, ఫీల్డ్ అసిస్టెంట్స్, పంచాయత్ సెక్రటరీలకు, డీలర్లకు, రేషన్ డీలర్లకు అందరికి కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ టీఆర్ఎస్ మద్దతు చేయాలి, ఐకేపీ సిబ్బందికి, లేదంటే మీరు సస్పెండ్ అవుతారు, మీ ఉద్యోగాలు తీసేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హరీష్ రావు గారు టోటల్ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మొత్తం అధికార యంత్రాంగాన్ని మొత్తం వాడుకొని అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. తర్వాత మొత్తం పోలీసు యంత్రాంగాన్ని కూడా ఉపయోగించుకొని మా కాంగ్రెస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అక్రమంగా కేసులు బనాయిస్తూ ఉన్నారు. అయినా మా కార్యకర్తలు అదరకుండా బెదరకుండా ఏదానికి జంకకుండా మా వెన్నంటి ఉన్నారు. ఈ టీఆర్ఎస్ నాయకులకు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని చెప్తారు. అంటే ముఖ్యంగా టీఆర్ఎస్ నుంచి ముఖ్య ప్రచారకర్తగా ఉన్న హరీష్ రావు గారు సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవకపోతే రాజీనామాకు సిద్ధమని చెప్పి మీ పార్టీ తరఫున మీరేమంటారు? నేను ఒకటే చెప్తా ఉన్నాను హరీష్ రావు గారికి, ఎలక్షన్ న్యాయంగా జరిపించండి. మీ ప్రభుత్వానికి నేను కోరేది ఒకటే, ఎన్నికల కమిషన్లో వాళ్ళ అధికారంలో ఇన్వాల్వ్ కాకుండా, వాళ్ళని యూజ్ చేసుకోకుండా ఎన్నికలు ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ పోల్ కండక్ట్ చేయమని చెప్పండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.
హరీష్ రావు గారికి ఒకటే చెప్తా ఉన్నాను, మీ రాజీనామా లేఖను సిద్ధం చేసుకొని పెట్టుకోండి అని చెప్తా ఉన్నాను. ధన్యవాదాలు మీ అభిప్రాయాలు తెలిపిన సంజీవ్ రెడ్డి గారు. అయితే ఇది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంజీవ్ రెడ్డి గారి అభిప్రాయం. అయితే మరి కాసేపట్లో 5 గంటలకు ఎన్నికల ప్రచారం గడువు ముగియనుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు సమాచారం కూడా ఇచ్చారు. 5 గంటలతో ఎట్టి పరిస్థితుల్లో ప్రచారాన్ని ఆపాలని. అయితే ఇవాళ కాంగ్రెస్ ఒకవైపు టీడీపీ టీఆర్ఎస్ కూడా ఈ నారాయణఖేడ్ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీలు అదేవిధంగా సభలు సమావేశాలు నిర్వహించి ప్రచారాన్ని 5 గంటల వరకు కొనసాగించేందుకు వారు ఎదురు చూస్తున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో సుధాకర్, నారాయణఖేడ్.